ఎంత ఆలోచించినా ఇది అర్థం కావట్లేదబ్బా. ఒక పెద్ద సినిమా అప్పుడప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది. సినిమా డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ సినిమాకి ఇచ్చే హైపు ఆకాశమంతా. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని ప్రతాపం పాతాళం. ఆల్రెడీ మనం చాలా చూసేసాం ఈ సంవత్సరంలో. కానీ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన వాళ్ళు ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు? ఈ పాటికి రచ్చరచ్చ చేయాలి. అదేనండి, సెప్టెంబర్ రాబోయే మంత్లో 5 భారీ అంచనాలు ఉన్న సినిమాలు రిలీజ్ అవుతుంటే మన వాళ్ళు కొట్టుకోకుండా సైలెంట్గా ఉన్నారేంటి? అంటే ఏ సినిమా సత్తా ఆ సినిమాకు ఉంది, కానీ మన వాళ్ళు ఆగరు కదా. మన వాళ్ళకి కొంచెం ఇది ఎక్కువ కదా. సో అందుకనే నేను ఎదురు చూస్తున్నా, నాకు కూడా కంటెంట్ దొరుకుద్దని. కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఈ భారీ అంచనాలు ఉన్న 5 సినిమాల్లో ఏ సినిమాకి ఫేచ్ ఉంది? ముందల ఈ 5 సినిమాలు ఏంటి, ఆ రిలీజ్ డేట్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మిరాయ్ సెప్టెంబర్ 5th, దెన్ ఘాటి సెప్టెంబర్ 5th. ఈ 2 సినిమాలకి ఖచ్చితంగా గట్టి పోటీ ఉండబోతుంది. అనుష్క చాలా రోజుల తర్వాత, అంటే ఒక లీడ్ రోల్లో, ఒక హీరో రోల్ అని చెప్పాలి ఘాటీలో. సినిమా స్టోరీ గురించి ఇప్పుడు మాట్లాడుకోవద్దు, దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఇన్ని సినిమా స్టోరీస్ గురించి మాట్లాడితే నా వీడియో 10 నిమిషాలు అవుద్ది. జనాలు 1 minute కంటే ఎలాగో ఎక్కువ చూడరు కాబట్టి అంత దూరం నేను వెళ్ళను. తర్వాత మిరాయ్ సూపర్ హీరో క్యారెక్టర్లో తేజ. ఖచ్చితంగా ఈ సినిమా మీద, అంటే సినిమా డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ అంచనాలు అయితే రోజు రోజుకి పెరుగుకుంటూ వచ్చాయి. ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక ఎడ్జ్ అయితే మిరాయ్కి ఉందని చెప్పాలి. ఎందుకంటే అనుష్కని చాలా రోజులు ఏం చూసి కొంతమంది మర్చిపోయారు కూడా ఆల్రెడీ. సో మిరాయ్కి అయితే ఒక ఎడ్జ్ ఉంది, కానీ గార్డెన్ తక్కువ అంచనాకి వేయలేదు. ఖచ్చితంగా క్రిష్ ఈ సినిమాకి ఎంతో కొంత కంటెంట్ లేకుండా సినిమాని ఎప్పుడు మన ముందుకు తీసుకురాడు కాబట్టి ఈ సినిమాకి కూడా ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది, ప్యారలల్ ఎడ్జ్. కానీ కొంచెం అయితే మిరాయ్కే పాజిటివ్ ఎడ్జ్ అయితే ఉందనిపిస్తుంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి అంటే ఈ పేరింటేనే నాకు కొంచెం పవర్ వస్తారనమాట, అదే పవర్ స్టార్. ఓజీ సినిమా. సో ఖచ్చితంగా ఓజీకి సెప్టెంబర్లో ఒక ఎడ్జ్ అయితే ఉంది. ఎందుకంటే ఓజీ ఎప్పుడో రిలీజ్ అవుతున్న సినిమా, ద రియల్ గ్యాంగ్స్టర్. సో దానికి పోటీగా అఖండ 2. అఖండ 2 కూడా అఖండ 1 తర్వాత అఖండ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ట్రైలర్ చూసిన తర్వాత, మాస్ యాంగిల్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందని జనాలు అంచనాలు ఇంకా పెరిగాయి. ఈ 2 సినిమాలు సెప్టెంబర్ 25th అంటున్నారు, కానీ ఇంకా క్లారిటీ రాలేదు. ఓజీ అయితే కన్ఫర్మ్, అఖండ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటున్నారు, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. 5వ సినిమా వచ్చేటప్పటికి మాస్ జేతరా రవితేజ. ఈ సినిమా యాక్చువల్గా ఆగస్ట్ అన్నారు, కానీ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేశారు. దీంతో పాటు పోటీగా, అంటే సినిమా కన్ఫర్మ్ అవ్వలేగా చెప్పలేదు, అదే కాంతారా చాప్టర్ 1. సో ఇన్ని సినిమాలు సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంటే మన వాళ్ళు సైలెంట్గా ఉంటే నాకు అర్థం కాక ఈ వీడియో చేయాల్సి వచ్చింది అని ఈ వీడియోని ఎండ్ చేయాలనుకుంటున్నా. అంటే ఒక ప్రాపర్ నోట్తో ఎండ్ చేద్దాము. ఇన్ని సినిమాల్లో నాకైతే ఓజీకి అఖండ 2కి ఎడ్జ్ ఉంది అనిపిస్తుంది. మీరేం తక్కువ అంచనా వేయలేం. బట్ మాస్ యాంగిల్స్ కానీ, లేదంటే హీరోలకున్న క్రేజ్ని బట్టి కానీ ఆ సినిమాలకి సెప్టెంబర్లో ఎడ్జ్ ఉంది. కానీ ఇన్ని సినిమాలు సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంటే యూట్యూబర్లకి పండగే పండగ, రైటర్లకి పండగే పండగ, రివ్యూవర్స్కి పండగే పండగ. కొత్తగా ఒక పాట వచ్చింది, ఇది రివ్యూ కాదంట, ఒపీనియన్ అంట, రీసెంట్గా విన్నాను. సో వాళ్ళకి కూడా పండగే పండగ. బట్ ఇంత సైలెన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ గైస్, ఎక్కడున్నారు? రండి ప్లీజ్, రండి రండి రండి. మీరు కొట్టుకుంటే నాకు బోలంత కంటెంట్ వస్తుంది. సో మీకోసం ఎదురు చూస్తున్నాను. త్వరగా రండి. నా వీడియో చూసిన తర్వాత మీరు మేల్కొని ముందుకొచ్చి మీ కంటెంట్ ఇస్తే దాని మీద నా కంటెంట్ ఇస్తా. సో ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.